రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 13 వచనం. ఒకరు చదవండి, వెంటనే మరొకరు. సహోదరులారా, సహోదరులారా, మీరైతే మీరైతే మేలు చేయుటలో మేలు చేయుటలో విసకవద్దు. విసుకవద్దు. తరువాత మరొక మాట కూడా చదవండి అన్న. ఈ గలతీలకు రాసిన ప్రత్యేకమైన పత్రిక గలతీలక గలతీలకు రాసిన పత్రిక 6 అధ్యాయము 9 వచనం. గలతీ 6:9. ఓకే. మనము మనము మేలు చేయుట యందు మేలు చేయుట యందు విసక విసుకక యుందుము. విసుకయుందుము. మనము మనము అలయక అలయక మేలు చేసితిమని మేలు చేసితిమని తగిన కాలమందు తగిన కాలమందు పంట కోతుము. పంట కోతుము. ఇక్కడ చదవబడినటువంటి 2 వచనాల్లో మనం గమనిస్తే, మేలు చేయుటలో విసుకవద్దు. ఎవరికైనా సహాయం చేయుటలో, ఎవరికైనా తోడు నిలబడడంలో, ఎవరికైనా మేలు చేయడంలో దయచేసి విసుక్కోవద్దు అని స్పష్టంగా ఇక్కడ రాయబడింది. కష్టాల్లో నిలబడే వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి విశ్వాసులు. ఒక మనిషి సుఖములో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారు. సుఖములో ఉండడం ఎవరి చేతనైనా అవుతుంది. కానీ కష్టములో ఉన్నప్పుడే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, వాళ్ళకి మేలు అవసరమైనప్పుడే మనం వాళ్ళతో ఉండడం క్రైస్తవుని తత్వం. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం కంటే, నేను క్రైస్తవునని లోకానికి చూపించాలి. చూపించాలి అంటే మేలు చేయుటలో మనం విసుకక ఉండాలి. ఈ రోజున మనుషుల మనస్తత్వాన్ని బట్టి, మనుషులు కృతజ్ఞత లేని వారిగా ఉండడాన్ని బట్టి చాలామంది మేలు చేయడంలో విసుగుబడుతున్నారు. విసుగొచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత మేలు చేసిన కృతజ్ఞత ఉండదు. ఇంత మేలు చేసినా, ఇంత సహాయపడినా, ఇంత కష్టంలో తోడు నిలిచినా వెంటనే ఆ మేలును మర్చిపోతారని మనం మేలు చేయడంలో ఒక అడుగు వెనక్కేసాం. ఈ పూట నేను మీతో చెబుతున్నది ఏమిటంటే, దయచేసి మేలు చేయడంలో విసుక్కోవద్దు. విసుక్కోవద్దు. మనము మేలు చేయుటేందు విసుకక ముందు, అలయక, ఒకవేళ అలిసిపోయినా మనం మేలు చేస్తే ఆ మేలును దేవుడు మరచిపోతాడా? ఏమని రాయబడింది గలతీ 6:9లో? తగిన కాలమందు పంటను కోతుము. అందుకని ఎవరైనా మనుషులు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు దయచేసి ఆదుకోండి. వీలైనంత వరకు సహాయపడండి. వారికి మీకున్న దానిలోనే, మీకు లేనిది కాదు, మీకున్న దానిలో వారికి సహాయపడండి. అందుకనే నేను ఈ మధ్య యూత్ మీటింగ్ అయిపోయిన దగ్గర నుండి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎవరికి అనారోగ్యంగా ఉన్నా నాకు చేతనైనంత మట్టు వరకు వారు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రిలో ఉండాలి. వారు బలహీన పడితే వెళ్ళాలి. ఎంత కష్టమైనా, వారు ఎలాంటోళ్ళైనా, వారు క్రైస్తవులైన, అన్యులైన ఎవరైనా సమస్యలో ఉన్నారంటే ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎవరైనా సీరియస్‌గా ఉందంటే రాత్రులెళ్ళి వారితోనే ఉంటున్నాను. గత రాత్రి అయినా, మొన్న 2 రాత్రులైనా వారితోనే ఉండి, వారికి ఒక భరోసా ఇచ్చి, మనం చేయగలిగినంత సహాయాన్ని వాళ్ళకి చేసి, అది ఆర్థికంగా అయినా, వారు బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచైనా, వారికి ధైర్యం చెప్పైనా, దేవుడు ఉన్నాడనే ఒక భరోసా ఇచ్చైనా మనం వద్దాం. ఇప్పటి నుండి మనం మేలు చేద్దాం. వారు ఎలాంటోళ్ళైనా అవ్వనివ్వండి. దేవుని ప్రేమ చూపిద్దాం. యేసుక్రీస్తు మనకు నేర్పింది అదే గదా! మత్తయి సువార్త 5 అధ్యాయము 41 ఒకసారి చదువుకుందాం. చూడండి, దేవుడు మనకు నేర్పినది మనం వీటి కొరకే మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. అందుకనే ఈ మాట మీతో చదివిస్తున్నాను. మత్తయి సువార్త 5:40 ఒకసారి చదవండి. ఎవడైనా నీ మీద వాయిద్యము వేసి ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన కోరిన ఎడల నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము.
ఒకడు ఒక మేలు ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైలు వెళ్ళుము. వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 42 కూడా. నిన్ను అడి నిన్ను నిన్ను అడుగున వానికిమ్ము. అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగా గోరిన వారి నిన్ను నుండి అప్పు అడుక గోరిన వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇంత స్పష్టంగా రాయబడి ఉందే దేవుని వాక్యములో మేలు చేయమని. ఒకడు కొంచెం దూరం రావా, నాకు సాయపడవా అంటే వాడు 1 మైలు రమ్మంటే నువ్వు 2 మైలు వెళ్ళు. ఎవరైనా నీ వస్త్రాన్ని అడిగితే, నీ అంగి అడిగితే, అంగి అంటే పైబట్ట, అది కొంచెం అడిగితే సారీ, అంగి అంగి అంటే పైబట్ట, అంగి గనక అడిగారంటే మొత్తం పై వస్త్రం అంతా వాడికి అడిగిన దానికంటే రెట్టింపు ఇవ్వు. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పుగోరువాని ముఖం తిప్పేయద్దు, మేలు చేయి. అందుకే దేవుని వాక్యం మనకు అదే నేర్పించింది. ఎవరైనా సమస్యలో ఉన్నారంటే, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారంటే వారికి మేలు చేయటంలో నువ్వు విసుక్కోవద్దు. వాళ్ళకు మేలు చేయడంలో నువ్వు తడబడొద్దు. నీవు మేలు చేయి, తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. ఆ మనిషి నుండి నీకు మేలు రావాలని ఆశించకు. దేవుణ్ణి బట్టి మేలు చేయండి. దేవుణ్ణి బట్టి కష్టంలో సాయపడండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే వెళ్ళి పలుకరించండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవ్వనివ్వండి. 1 డజన్ అరటికాయలు, 2 యాపిల్స్ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి వారికి ధైర్యం చెప్పండి, బలపరచండి. ఎవరైనా సమస్యలో ఉన్నారంటే దయచేసి మిమ్మల్ని పిలవకపోయినా వెళ్ళండి. వారు సుఖములో ఉన్నప్పుడు మీరు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ కష్టములో ఉంటే వెళ్ళి నిలబడండి. వారు ఎవరైనా కానివ్వండి, ప్రేమ చూపించండి. ఆ ప్రేమే దేవుడు మనకు నేర్పుతున్నాడు. నేను క్రైస్తవుని అని మనం చెప్పుకొని ఆ ప్రేమ మనం చూపించకపోతే మనం చేసే భక్తి అంతా దండగే, మనం చేసే ప్రార్థనలు చెల్లవు. ప్రేమ చూపించండి, మేలు చేయండి. దేవుడు మనకు నేర్పింది అదే. ఎవరైనా సమస్యలు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి సమస్యను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. లాజరు సందర్భం జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? లాజరు చనిపోయినందుకు పెట్టుకున్నాడా? చెప్పండి తల్లి. లాజరు చనిపోయినందుక యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడింది? కాదండి. వాళ్ళలో కాదు. ఉన్న ఎందుకంటే లాజరు చనిపోతాడని ఆయనకు తెలుసు, తిరిగి లేస్తాడని కూడా ఆయనకు తెలుసు. దేవుని మహిమ కొరకే ఇది జరిగిందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అయినా ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన? ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? అక్కడ మరియా మార్త తనకు ఇష్టమైన వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు చూడలేకపోయాడు. అంత ప్రేమ. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళు మంచోళ్ళు కాదు బ్రదర్, వాళ్ళకి సాయం చేయకూడదు అనొద్దు. దేవుని బట్టి సాయం చేయండి. మీకు లేనిది వద్దమ్మా. మీరు అప్పులు చేసి ఇబ్బందులు పడి వడ్డీలకి ఇప్పించి నష్టపోయేటట్లొద్దు. మీకు ఉన్నది మీరు చేయగలిగింది మీరు చేయండి. దేవుడు మీ మేలును మర్చిపోడు. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించండి. క్రిస్మస్ పండుగ వస్తుంది. పండుగ వస్తుందని సంబరాలు చేసుకోవడం కంటే పండుగ వస్తుందని తల్లిదండ్రులు లేని పిల్లలకి వస్త్రాలు తీసుకోండి. కనీసం ఒక్కరికైనా మనం 100 మందికి చేసే స్తోమత దేవుడు మనకి ఇవ్వాల. అలా ఇచ్చినప్పుడు మనం సాయపడదాం. ప్రస్తుతం మన స్తోమత ఒక్కరిద్దరికి సాయపడండి. ఎవరికైనా భోజనం పెట్టండి. పుట్టినరోజులు వచ్చినప్పుడు మీకు మీరు సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఎంతో మంది ఉన్నారు తిండి లేక బాధపడుతున్నారు, వారికి భోజనం పెట్టండి. అది పుణ్యం, అది ఆశీర్వాదం. నిజం చెప్పాలంటే మన బంధువులను పిలిచి మనం పెట్టడం కంటే వాళ్ళకి పెట్టడం నయమండి. ఇవన్నీ రిఫరెన్సులు చెప్పడానికి సమయం లేదు, కానీ లూకా సువార్తలో ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు వివాహం చేసుకున్నప్పుడు పేదలకి పెట్టండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, ఏమీ లేనోళ్ళకి ఇవ్వమని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. ఉన్నోళ్ళకి ఎవరైనా పెడతారమ్మా. కడుపు నిండిన వానికి పెడితే ఏం తెలుస్తుంది ఆ భోజనం విలువ? ఆకలితో పస్తులున్న వానికి పెడితే తెలుస్తుంది ఆ భోజనం విలువ ఏంటో. దయచేసి వారిని గమనించండి, సాయపడండి, ఉన్నదానిలో ఇవ్వండి. ఎవరైనా బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళండి, పలుకరించండి. వీరేదైనా వండుకున్నప్పుడు వాళ్ళకి కాస్త పెట్టండి. మనం ఎన్నోసార్లు మిగిలింది కుడితి తొట్టిలో వేస్తుంది. ఆ కుడితి తొట్టిలో వేయడం కంటే
అది పాడవక మునిపే ఎవరైనా భోజనం వండుకున్న వాళ్ళకి తీసుకెళ్ళండి. ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారంటే ఆ భోజనం కనేదైనా తీసుకెళ్ళండి. ప్రేమ చూపించండి, ప్రేమ చూపించండి. ప్రేమ చెప్పడం కాదు, ప్రేమ చూపించడం మనం నేర్చుకుందాం. ఈ ప్రేమ కలిగిన మనస్సు దేవుడు మనలో ఉంచినట్లు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మనలో పుడుతుందంట. మనం కొన్ని మనుషులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి కఠినమైపోయాం. నిజమే, మనుషులు చేసే కొన్ని పనులు, మాటలు ఎవరికి సహాయం పడకూడదురా, వీళ్ళు ఇలా ఏంటి ఇలా తయారయ్యారు, మన ద్వారా మేలు పొంది కూడా ఈరోజు మనల్ని ఇలా మాట్లాడుతున్నారు, అవసరం లేదు అసలు, ఎవరి కష్టంలో ఉన్న మనం ముందుకు వెళ్ళకూడదు అనిపించింది. ఎందుకంటే మనుషుల తత్వాన్ని బట్టి, ఇప్పుడు మనుషులు బట్టి కాదు, ప్రభువును బట్టి మనం మేలు చేసే ఆ మంచి ప్రేమ కలిగిన మనసుని దేవుడు మనకు అనుగ్రహించినట్లు అందరం వచ్చిన ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు, అయ్యా నాకు ప్రేమ కలిగిన మనసు అయ్యా, నాలో ఉన్న కఠినత్వాన్ని తొలగించయ్యా, అయ్యా నేను ప్రేమగా ముందుకెళ్ళాలయ్యా, అయ్యా నాకు లేనిది కాదు, నాకున్నది పోగొట్టుకుని కాదు, నాకు ఉన్న దాంట్లో సాయం చేసే మనసు నాకు ఇవ్వు, ముందు సాయం చేసే స్తోమతను కూడా నాకు ఇవ్వు. ఎంతో మంది ఇబ్బందుల్లో ఉంటున్నారు, వారికి సాయం చేయాలనిపిస్తుంది, వారికి తోడు నిలబడాలనిపిస్తుంది, కానీ నా పరిస్థితే బాలేదు, రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో నేనున్నాను. నా పరిస్థితి బహు ఘోరంగా ఉందయ్యా, నా కుటుంబ పరిస్థితే బాలేదయ్యా, ముందు నన్ను స్థిరపరచు, తర్వాత నేను నలుగురికి సాయపడతాను, ముందు నాకు మంచి పని చూపించు, నేను కొందరికి ఉపయోగపడతాను, అయ్యా నాకు మంచి జీవనోపాధిని కలిగించు, అయ్యా నా జీవన ఉపాధితో నేను ఒక్కదాన్నే, లేకపోతే నా కుటుంబమే కాదు కొందరిని బ్రతికించే ప్రయత్నం చేస్తానయ్యా, నా నాకు నువ్వు ఇచ్చిన దాంట్లో సహాయపడతానయ్యా, ముందు నాకు ఇవ్వండి అయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. స్వరాలు ఎత్తండి. అయ్యా ఎంతో మందికి సాయం చేయాలని ఆశ ఉందయ్యా, ఎంతో మందికి ఉపయోగపడాలని ఆశ ఉందయ్యా, ఎంతో మందికి భరోసా నిలబడాలని ఆశ ఉందయ్యా, పరిస్థితులు బాలేదయ్యా, అయ్యా నీవు సహాయపడితేనే ప్రభువా, నీవు నాకు సాయం చేస్తేనే స్వామి, నాకు సహాయం చేయండి అని అందరూ ప్రార్థన చేయండి. నాకు సహాయం చేయండి అయ్యా, ఆర్థికంగా పురికొల్పేయండి అయ్యా, అయ్యా నాకు సహాయం చేయండి అని స్వరాలు ఎత్తండి. దయచేసి కొందరైనా మ్యూట్లో నుండి తీసి ప్రార్థన చేయండి, గంభీరంగా ప్రార్థన చేయండి. కొందరైనా మ్యూట్లో నుండి తీసి, కొందరైనా ప్రభు మాకు సాయం చేయమే, నలుగురికి సాయం చేయగలిగిన స్తోమతను మాకు ఇవ్వు, మా పరిస్థితులు బాగాలేదు, అప్పుల్లో ఉన్నాం, నష్టపోయి ఉన్నాం, కోల్పోయి ఉన్నాం, పోగొట్టుకొని ఉన్నాం, మీరు సహాయం చేయండి అయ్యా, మీరు మాకు సహాయం చేస్తే మేము కొందరికి సహాయపడతామయ్యా, అయ్యా మీరు మాకు సహాయం చేయాలయ్యా, నీ సహాయం మాకు అవసరమయ్యా, నీ సహాయం మాకు అవసరమయ్యా, నీవు సహాయం చేయటం మాకు అవసరమయ్యా, మాకు సహాయం చేయండి ప్రభు అని అందరూ ప్రార్థించండి. ఉపయోగకరంగా ఉండడానికి సహాయం తెచ్చండి ప్రభు. కలిగిన మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. మంచి మనసు మాకు ఇవ్వండి అయ్యా, కఠినమైన మనసు వాళ్ళని తీసివేయండి అయ్యా, అలయకు మేలు చేసే మనసు మాకు ఇవ్వండి అయ్యా, అలయకు మేలు చేసే మనసు మాకు ఇవ్వండి అయ్యా, అయ్యా తండ్రి, అయ్యా అయ్యా తండ్రి, సహాయపడాలని ఆలోచన ఉంది నా తండ్రి. అవునయ్యా మా స్తోమతలు బాలేదయ్యా, మా పరిస్థితులు బాలేదయ్యా, అయ్యా మేము అప్పుల్లో ఉన్నామయ్యా, మమ్మల్ని ఆదుకోండి అయ్యా, మమ్మల్ని పైకి లేవనెత్తండి అయ్యా, మేము మమ్మల్ని పైకి లేవనెత్తే ఎంతో మందికి మేము ఉపయోగకరంగా ఉండాలనుకుంటున్నామయ్యా, మేము ఎంతో మందికి సహాయకరంగా ఉండాలనుకుంటున్నామయ్యా, మీరు మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మీరు మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మీరు మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మీరు మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మా దేవ మా చెయ్యి విడవద్దయ్యా, మా చెయ్యి విడవద్దయ్యా, మమ్మల్ని ఆదుకోండి అయ్యా, మమ్మల్ని ఆదుకోండి అయ్యా, ఆ స్తోమతను మాకు ఇవ్వండి అయ్యా, ఆ మనస్సును మాకు ఇవ్వండి అయ్యా, ఆ మంచి మనస్సును మాకు ఇవ్వండి అయ్యా, మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన ఆలకించి మనకు ఆ స్తోమతను ఆ మనస్సును ప్రభు అనుగ్రహించినందుకు స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? త్వరగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. బైబిల్లో ఒక క్రొత్త విషయాన్ని రేపటి రోజు నుండి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు సమయం లేదు, ఒక్క మాట చదువుకొని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎందుకో ఈ మాట నాకు సడన్ గా జ్ఞాపకం వచ్చింది. మేలుకు సంబంధించిన మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:20.
తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనం. ఎవరైనా ఒక తప్పు చేసి ఆ తప్పు చేయడం ద్వారా వారికి కష్టాలు వచ్చి ఆ కష్టాలను సహిస్తే అదేం ఘనం. తర్వాత మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చూడండి, మేలు చేసి బాధపడితే ఆ బాధను మీరు సహిస్తే అది దేవునికి హితముగా ఉంటదంట. అబ్బా, దేవుడు ఎంత సంతోషపడతాడు. 21వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఎందుకు మీరు పిలువబడితిరి? ఎందుకు మీరు పిలువబడితిరి? ఎందుకు పిలువబడ్డాం? అసలు మనం ఎందుకు పిలువబడ్డాం? మన మేలు పిలిపి చేసి బాధపడ మేలు చేసి బాధపడడానికి పిలిచాడట దేవుడు మనల్ని పిలిచిందే అందుకట. దేవుడు నన్ను పిలిచాడు, నేను అందుకనే ఆయనలోకి వచ్చానని మనందరం అంటాం. ఆయన పిలిచాడు కాబట్టి మనందరం ఆయన నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ ఆయన వాక్యాలు వింటూ బలపడుతున్నాం. ఎందుకు పిలిచావయ్యా అని దేవుణ్ణి మనం అడిగితే, అరే బాబు, మేలు చేసి బాధపడటానికే నిన్ను పిలిచానంటున్నాడు దేవుడు. అది కూడా పిలుపులో భాగమే. ఈరోజు నువ్వు చాలా మందికి మేలు చేసినా, చాలా మందికి సాయపడినా నువ్వు బాధపడుతున్నావు అంటే నిన్ను పిలిచింది అందుకే దేవుడు. కానీ ఈ బాధ లోకం నిన్ను కలవర పెడుతూ బాధ పెడుతూ ఉంటే దేవుడు మాత్రం నీ విషయంలో చాలా సంతోషిస్తున్నాడు. ఆయనకి హితమోగుతుంది, ఆయనకు మంచిగా నా బిడ్డ చూడు మేలు చేసి బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరిని రక్షించడానికే భూమి మీదకి వచ్చింది, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి కదా. ఆయన ఈ లోకంలో బాధలు పడలేదా? ఆయన మేలు చేసి బాధపడ్డా లేదా? ఇప్పుడు ఆయన పిల్లలు మనం, ఆయన్ని అనుసరిస్తున్న వాళ్ళం మనం. ఆయనలాగా మనకు కూడా తప్పదు కదా తల్లి. ఆయనలాగా మనకు కూడా కొన్ని ఇబ్బందులు, మేలు చేసినప్పుడు ఎవరికైతే మనం మేలు చేస్తామో వారే మనల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, కృతజ్ఞత మర్చిపోయి మాట్లాడతారు. అయినా మనం బాధపడకూడదు, ఎందుకంటే మనల్ని పిలిచిందే అందుకు. ఇంకా ఇన్నాళ్ళు నువ్వు బాధపడ్డావు, కానీ ఇప్పటి నుంచి బాధపడొద్దు. దేవా, నువ్వు నన్ను పిలిచిందే అందుకు, దానికే నన్ను పిలిస్తే ఇక తప్పదు, భరిద్దాం అంతే, సహిద్దాం అంతే. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన మాదిరి. యేసుక్రీస్తులా మనం బ్రతుకుండటమే క్రైస్తవ్యం, యేసుక్రీస్తులా జీవించడమే క్రైస్తవ్యం. యేసుక్రీస్తు మనకు మాదిరి చూపాడు, తను కూడా అలాగ బాధపడ్డాడు. ఆయన యందు ఏ పాపం లేదు, ఆయన నోట్లో ఏ కపటం లేదు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన దూషింపబడి, ఒక్కసారి 23వ వచనం అందరూ చూడండి. 1 పేతురు 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎంత మంచి మనసు అండి యేసయ్యది. దూషింపబడి బదులు దూషించల. వారు మేలు పొందుకుంది గాక మళ్ళీ దూషిస్తున్నారు ఆయన్ని. దూషణ మాటలు ఆయన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తను అప్పగించుకున్నాను. ప్రభువా, నువ్వు నన్ను పిలిచింది ఎందుకు అని తండ్రి అయిన దేవునికి తను అప్పగించుకున్నాడట. ఈరోజు మనం కూడా ఇదే మనసు కలిగి జీవిద్దామండి. పోనీయండి, మేలు చేద్దాం, మేలు చేసేద్దాం, చేయగలిగినంత చేసేద్దాం. ఎట్లాంటి వాళ్ళైనా అవలేయండి. యేసయ్య ప్రేమను చూపిద్దాం, ప్రకటిద్దాం, బోధిద్దాం. ఆయన లాగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరే, మన వర్తమానంలోకి వెళ్ళిపోదాం ఇక ఆలస్యం చేయకుండా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నా జ్ఞాపకం చేశాడు. కొంతమంది మేలు చేసి విసిగి ఉన్నారో, కొంతమందికి మేలు అవసరమో నాకైతే తెలియదు. కానీ ఎందుకో గత రాత్రి వేరే వాళ్ళకి బాగాలేదని అర్ధరాత్రి వరకు ఆసుపత్రిలో ఉంటే సడన్ గా నాకు దేవుడి ఆలోచన కలుగు చేశాడు. మేలు చేయాలి, మనం సాయపడాలి. ఎవరైనా కానీ, క్రైస్తవులకే చేయాలని కాదు, ఎవరికైనా మనం మేలు చేద్దాం. దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తున్నాడట. మేలు చేద్దాం, చేతనంత వరకు చేద్దాం. చేయలేనిది ఎట్టో చేయలేమండి, చేయగలిగినంత చేద్దాం. యేసయ్య ప్రేమను లోకానికి చూపిద్దాం.
యేసు ప్రభు మనకి ఇది నేర్పాడు, బైబిల్లో ఇది ఉంది, మేము ఇది ఫాలో అవుతున్నామని లోకానికి చెబుదాం. బైబిల్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు, క్రైస్తవులు చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి అలా వద్దు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు మూర్ఖ క్రైస్తవులాగా మారిపోతున్నారు. ఎవరైనా అన్యులు అనారోగ్యంతో ఉంటే వెళ్ళి పలకరించట్లేదు. అదేంటంటే వారు అన్ని జనులు అంటున్నారు. దేవుడు పాపులను పిలువచ్చి తినన్నాడు, నేను రోగులు కొరకు వచ్చాను అన్నాడు. మనకు నేర్పింది ప్రేమ ఏది? మనం చూపించేదేది? మేలు చేసే విషయంలో ఎవరైతే ఏమైంది? దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తున్నాడు. ఆయన అందరిని ఒకేలా ప్రేమిస్తున్నాడు. మనమేమో మూర్ఖంగా ఉంటాం. వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళట్లేదు చాలా మంది. బ్రదర్, వారు అన్యులు అంటున్నారు. అన్యులైతే చనిపోయినప్పుడు వెళ్ళకూడదా? ఈరోజు కొత్త అబద్ధ బోధలు వచ్చేసాయి. అన్యులు చనిపోయిన చోట్లకి వెళ్తే దురాత్మ మనకు వచ్చేస్తాయని. దయచేసి అలాంటి పెట్టుకోవద్దు. నీలో ప్రార్థన లేదా? దురాత్మలు ఎందుకు వస్తాయి? ఒక మనిషి చనిపోయి బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి వారిని ఓదార్చి భరోసా ఇచ్చి, ఆ చనిపోయిన మనిషిని ఇంకెప్పుడు మనం చూడం కాబట్టి చివరి చూపు చూసి రావడానికి క్రైస్తవులైతే ఉంది, అన్యులైతే ఉంది. అన్యుల ఆ దగ్గరికి వెళ్తేనే దురాత్మ వస్తుంది, దూరం ఉంటే రాదా? దురాత్మ ప్రయాణం చేయలేదా? ఎందుకో పిచ్చి పిచ్చి ఆలోచన, పిచ్చి పిచ్చి బోధలు. అక్కడ నుండి ఏది తెచ్చుకోకూడదు, వారు ఇచ్చిన గిన్నెలు తెచ్చుకోకూడదు. ఎక్కడ లేదండి బైబిల్లో ఈ బోధలు. కొంతమంది కావాలని చెప్తూ ఉన్నారు. దయచేసి అక్కడికి వెళ్తే దురాత్మలు వస్తాయి. మనం విగ్రహాలకు అర్పించింది మాత్రమే తినకూడదు, అక్కడ పెట్టే భోజనం తినొచ్చు. కొంతమంది ఏదైనా చనిపోయినప్పుడు కార్యక్రమాలకు వెళ్తే భోజనం చేయరు. చేయాలి, తప్పులేదు, మనం భోజనం చేయాలి. వారు ఒకవేళ విగ్రహానికి పెట్టి ఇది విగ్రహ అర్పితమని మనకు తెలిస్తే మనం తినకూడదు. విగ్రహాలకు అర్పించింది మనం తినకూడదు, కానీ అక్కడ వారు మామూలుగా భోజనం చేస్తుంది మనం తినవచ్చు. అక్కడ తప్పేమీ లేదు. చాలా మంది మూర్ఖ క్రైస్తవులాగా ఉండొద్దు. వెళ్ళాలి, మనం వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. దేవుడు మనకు నేర్పినది అదే. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం ఈ మధ్యకాలంలో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచే పరిస్థితులకు తీసుకురాదు. నిరీక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలని వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ మాటలు వింటున్నప్పుడు కొంతమంది కనిపించి ఉండొచ్చు, దేవుని కొరకు ఎదురు చూచిన వారు సిగ్గుపడరని, ఈ నిరీక్షణ సిగ్గుపరచదని. మీరు బాగానే చెప్తున్నారు బ్రదర్, కానీ మేము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. మా ఆశ ఆయన మీదే, మా భరోసా ఆయన మీదే. కానీ మా పరిస్థితులు సిగ్గుపడే పరిస్థితుల్లా ఉన్నాయి, అవమాన పరిస్థితుల్లా ఉన్నాయి. మాకు దినదినము సిగ్గే కలుగుతుంది, అవమానమే కలుగుతుంది. నువ్వేమో వాక్యంలో దేవుడు మనలను సిగ్గుపరచడు సిగ్గుపరచడు సిగ్గుపరచడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడ్డా నువ్వు అంటున్నావు. పరిస్థితులేమో అవమానాన్ని సిగ్గును కలుగు చేస్తున్నాయి. వాక్యానికి పరిస్థితులకు అసలు పొంతనే లేదు. మీరు చెబుతున్నది మా జీవితంలో కనబడట్లేదని కొంతమంది బాధపడుతూ ఉండుండొచ్చు. అసలు నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు అన్నాడు కదా, ఎందుకు మనకు సిగ్గు కలుగుతుంది? ఆ సిగ్గు కలిగే పరిస్థితుల్ని దేవుడు ఎందుకు మనకు అనుమతిస్తున్నాడో రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ బైబిల్ తెరచి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథం 9:6. నా దేవా, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి దున్నుడనై ఉన్నాను. కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. ఒకసారి మరొక మాట, 44వ సంకీర్తన 16వ వచనం, 16వ చరణం. నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు కమ్మి ఉన్నది. ఇక్కడ రెండు సందర్భాలలో భక్తులు మాట్లాడుతూ, ఎజ్రా గ్రంథములో ఎజ్రా భక్తుడు మాట్లాడుతూ, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపుకు ఎత్తుకొనుటకు సిగ్గుపడుతున్నానయ్యా, నాకు సిగ్గు కలిగిందయ్యా,
నాకు అవమానం కలిగిందయ్యా. నా సిగ్గుకి కారణం ఏమిటంటే, నేను సిగ్గుపడుటకు కారణం ఏమిటంటే, మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. అయ్యా, మేము దోషం చేశాం, మేము అపరాధం చేశాం. మా పాపం వల్ల మేము సిగ్గుపడే పరిస్థితులు మాకు వచ్చాయి. అపరాధం మమ్మల్ని అంటి ఉందయ్యా. ఆ అపరాధము ద్వారా అయ్యా మేము పాడైపోయామని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో సిగ్గు కలగడానికి కారణం ఏమిటంటే, అవమానపడటానికి కారణం ఏమిటంటే, సిగ్గు నీ జీవితంలో దేవుడు అనుమతించడానికి కారణం ఏమిటంటే, నువ్వు చేస్తున్న పాపమే. నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టే. కోరహు కీర్తనల్లో అతను కూడా మాట్లాడుతూ, దినమెల్లా అవమానం తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. సిగ్గు కలిగే పరిస్థితులు ఉన్నాయ్యా. ఎందుకు ఎందుకు ఈ రోజున యవన దినాలలో అయినా మన జీవితంలో సిగ్గు ఎందుకు కలుగుతుంది? అందుకనే భక్తుడు మాట్లాడుతూ 89వ సంకీర్తన 45వ చరణంలో కూడా ఒక మాట అంటాడు. చదవండి అమ్మా. 89:45. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతన్ని కప్పి ఉన్నావు. కొందరు గురించి మాట్లాడుతూ వారి యవన దినాలు తగ్గిపోయాయట. యవన దినాలు తగ్గిపోవడం అంటే, వారు యవన వయస్సులోనే పెద్దవాళ్ళు అనుభవించే అంత బాధలు అనుభవిస్తున్నారు. యవన వయస్సులోనే వారు వృద్ధుల వలె ప్రవర్తిస్తున్నారు. యవన దినాలు తగ్గిపోయాయి. యవన దినాలంటేనే సంతోషంగా ఆనందిస్తూ యవన బలాన్ని బట్టి అతిశయించేటువంటి యవనస్తులు, వారి యవన దినాలు తగ్గిపోయాయి. కారణం ఏంటంటే, ఈరోజు చూడండి, చాలా మంది జీవితాల్లో 30 ఏళ్ళకే ఎక్కువ బాధ్యతలు, 32 ఏళ్ళకే ఎక్కువ బాధ్యతలు, 29 ఏళ్ళకే బాధ్యతలు, 25 ఏళ్ళకే బాధ్యతలు. మొత్తం కుటుంబ భారం మీద పడిపోతుంది. వాళ్ళకి ఆనందమే లేదు. వాళ్ళ జీవితంలో సిగ్గుతో ఆయన వాళ్ళని కప్పేశాడు. ఎందుకు అంత పరిస్థితి వాళ్ళకు వచ్చింది? యవన దినాలను ఎందుకు దేవుడు తగ్గించాడంటే, అక్కడ ఎవరి గురించి రాయబడుతుందంటే, దావీదు గురించి చక్కగా వివరిస్తూ ఒక మాట అంటాడు. దావీదు, నువ్వు నా మాట విన్నావు. దేవుడు మాట్లాడుతూ, నువ్వు నా మాట విన్నావు, నేను చెప్పినట్లు చేశావు. ఒకవేళ నీ పిల్లలు వారు నా మాట వినకపోతే, 31వ వచనం, 89:31, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలు గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించును. ఆ సందర్భంలో మాట్లాడుతూ కింద వచ్చేసరికి ఈ మాట రాయబడి ఉంటది. ఎవరైతే నా ఆజ్ఞలు పాటించలేదో, ఎవరైతే నేను చెప్పినట్లు వినలేదో, ఎవరైతే నా అడుగు జాడల్లో నడవలేదో, వారిని సిగ్గుతో కప్పుతున్నాను, వారి యవన దినాలు తగ్గించాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో సిగ్గు కలగడానికి కారణం, కొన్ని ఆజ్ఞలు మనం పాటించట్లేదు. కొన్నిటిని మనం ప్రక్కన పెట్టేశాం. మనకు నచ్చినట్లు మనం బ్రతుకుతున్నాం, మనకి ఇష్టమైనట్లు మనం జీవిస్తున్నాం. కొంచెం కూడా మనకి దేవుని వాక్యాన్ని నేను పాటించట్లేదు అనేటువంటి దైవిక భయం మనలో తక్కువైపోయింది. ఈ రోజున ఏదో వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ కొన్ని ఆజ్ఞలు మనం ఫాలో అవుతున్నామా? కొన్నిటి పరంగా మనం జీవించగలుగుతున్నామా? కొన్నిటి పరంగా మనల్ని మనం అదుపులో పెట్టుకోగలుగుతున్నామా? ఒకసారి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి. నాలో పాపాలు ఉన్నాయి, నాలో లోపాలు ఉన్నాయి అని మనం ప్రార్థనలో పలుకుతున్నాం, కానీ ఆ లోపాలను సరిచేసుకునే మనస్సు మనకుంటుందా? ఆ లోపాలను మనం సరిదిద్దుకునే మనస్సు మనకుంటుందా? ఈరోజు వాక్యం వినడం గొప్ప కాదండి, వాక్యాన్ని బ్రతకడం, వాక్యముని లోకానికి చూపించడం గొప్ప. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి. ఎవరికి వారు, నేను అన్నీ ఫాలో అవుతున్నానా? నువ్వు చీటికి మాటికి కోప్పడుతున్నావు, నీ నోటిలో మాట్లాడకూడని మాటలు వస్తున్నాయి, నీ చూపు సరిగ్గా లేదు, నీ తలంపులు సరిగ్గా లేదు, అన్నిటిని అపార్థం చేసుకుంటున్నావు. నీ కుటుంబములో నీవు అన్యురాలి వలె ప్రవర్తిస్తున్నావు. టీవీలో చూడకూడని దృశ్యాలు, సినిమాలు చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు. నువ్వు లోకపరంగా బ్రతుకుతున్నావు. నువ్వు బ్రతుకుతూ నాకు సిగ్గు కలుగుతుంది, నాకు అవమానం కలుగుతుంది, నేను దేవుని వాక్యం ఎంత తింటున్నాను కదా, నేను అంత చేస్తున్నాను కదా, నేను దేవుని కొరకు ఇంత చేశాను కదా, ఇంత కానుకలు ఇచ్చాం కదా, ఇంత ప్రార్థన చేశాం కదా, అయినా మాకెందుకు ఇట్లానే ఉంటుంది మా బ్రతుకు? ఎందుకు మేము సిగ్గుపడుతున్నాం? ఎందుకు సిగ్గుకు దేవుడు అప్పగించాడు? నీ పాపమే.
నీ పాపమే. నీ పాపం ద్వారా నువ్వు సిగ్గుపడుతున్నావు. దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తే మనం సిగ్గుపడే పరిస్థితులు దేవుడు రానివ్వనన్నాడు. చూడండి ఒకసారి 119:80లో ఈ రెఫరెన్స్లు ఎందుకు ఎక్కువ చెబుతున్నానంటే వాటిని చూడాలి, మీరు గమనించాలి. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవాలి. ఏదో చెప్తున్నారులే అనుకోవద్దు. ప్రతి ఒక్కరు తెరచి ప్రతి మాట నోట్ చేసుకోవాలి. 119:80లో ఏమంటాడు? నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. నిర్దోషమగును గాక. నేను సిగ్గుపడే పరిస్థితులు నువ్వు ఎప్పుడు రానియవంటే, నేను నా హృదయము నువ్వు చెప్పిన కట్టడల ప్రకారం మేము జీవిస్తే మాకు సిగ్గు రానియవు. అదే 119:31లో కూడా అంటాడు, యెహోవా నేను ఈ శాసనములు హత్తుకొని ఉన్నా, నన్ను సిగ్గుపనియొద్దు. నీ వాక్యాన్ని వింటున్నా, నీ కట్టడలు నువ్వు నాకు కొన్ని చెప్పావు, ఇలా ఉండు అలా ఉండని, వాటిని నేను వింటున్నా. నీ శాసనాలు నీ వాక్యంలో చెప్పినవి నేను హత్తుకున్నా, నన్ను సిగ్గుపనివద్దని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, వాక్య ప్రకారం జీవిస్తారో, వాక్యానికి లోబడతారో వారిని దేవుడు సిగ్గుపడనివ్వడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. దేవుని వాక్య ప్రకారం ఉంటున్నావు. నువ్వు వినే పాటలేంటి? సినిమా పాటలు వింటున్నావు. నువ్వు లోకపరంగా బ్రతుకుతున్నావు. నువ్వు సిగ్గుపడే పరిస్థితులు ఎందుకు రావు? ఇంక నీకు లోక ప్రేమల్లో ఉంటున్నావు. ఇంకా లోకపరంగా భూతు ఆలోచనలతో, భూతు తలంపులతో ఉంటున్నావు. అలా ఉంటుంటే సిగ్గుపడే పరిస్థితులు ఎందుకు రావు? వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే వాగ్దానానికి తగినట్లు మనం బ్రతకాలి కదా. వాగ్దానాలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లు ఇచ్చేసి నువ్వు ఎట్లయినా బ్రతుకు నీకు జరుగుద్దని బైబిల్ ఎక్కడా లేదు. ఈరోజు కొంతమందికి వాగ్దానాలే కావాలి. ప్రతిదానికి నాకు వాగ్దానం కావాలి, వాగ్దానం కావాలి. రోజుకు ఒక వాగ్దానం తీసుకుంటారు, సంతోషం. కానీ వాగ్దానం తీసుకున్న దానిలాగా నువ్వు బ్రతకకపోతే నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా ప్రయోజనం లేదు, అది జరగవు కూడా. వాక్యానికి తగినట్లుగా, వాగ్దానానికి తగినట్లుగా నువ్వు బ్రతకాలి ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి తగినట్లు నువ్వు బ్రతుకుతావో అప్పుడు వాక్యం నీ జీవితంలో నెరవేరుతుంది. రోజు దేవుడు నాకు ఎన్నో మాటలు ఇచ్చాడు, నెరవేర్చట్లేదు. దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, పట్టించుకోవట్లేదని నువ్వు దానికి తగినట్లు బ్రతుకుతున్నావా? సమర్థింపులు ఆపి నువ్వు ఇప్పుడైనా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువా నా లోపం ఏంటి, నా పాపం ఏంటి, ఎక్కడ నేను ఇలా జారిపోయాను, నాకు సిగ్గుపడే పరిస్థితులు ఎందుకు నాకు అనుమతించావని నువ్వు దేవుని వైపు నువ్వు చూడగలిగితే అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ సిగ్గును, అవమానాన్ని కొట్టివేస్తాడు. ఒకటి, సిగ్గుపడుటకు కారణం మన పాపములు. మన పాపములు బట్టే మనం సిగ్గుపడుతున్నాం. మనం ఇప్పటికైనా ప్రార్థన చేసి, అయ్యా నేను ఇక పాపం చేయనయ్యా, అయ్యా నేను సిగ్గుపడకుండానట్లు నా జీవితంలో ఒక కార్యం చేయయ్యా అని ప్రార్థన చేసుకుందాం. భక్తుడు అలా ప్రార్థన చేశాడండి. చూద్దామా ఒకసారి 86:17. ఈ రోజు నుంచి ఇదే ప్రార్థన చేద్దామా మనందరం? 86 కీర్తన 17. యెహోవా, నాతో పాటు అందరూ పలుకుతారా? మ్యూట్లో నుండి తీసే మాట అందరూ పలకండి. అందరూ పలకండి. ఇదే ప్రార్థన మనం చేయాలండి ఖచ్చితంగా. అందరూ మ్యూట్లో నుండి తీయండి. ఒకసారి మ్యూట్లో నుండి తీసి అందరు నాతో పాటు పలకండి. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము. చాలా మంది మ్యూట్లో పెట్టేసేయండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవా నా పగవారు నన్ను చూసి నవ్వుతున్నారయ్యా. అప్పు తెగ ప్రార్థనకు పోతుందే కానీ ఏం బతుకు అని మాట్లాడుతున్నారయ్యా. నా పగవారు చూచి నా యందు అంటే వాళ్ళబ్బా చూడు ఎవరినైనా అవమానపరిచని, ఈవెన దేవుడు ఎంత ఆశీర్వదించి నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు అంటే ఒక కార్యం చేయయ్యా, శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరిచయ్యా అని భక్తులు ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. శుభకరమైన ఆనవాళ్ళు. ఇక నేను ఒప్పుకుంటున్నానయ్యా నా పాపాన్ని యథార్థంగా.
నేను విడిచిపెడతానయ్యా నా తప్పుని యథార్థంగా. నోరు జారాను, తొందరపడ్డాను, ఆవేశపడ్డాను. నన్ను క్షమించయ్యా. నాకు శుభకరమైన ఆనవాళ్ళు నా జీవితంలో కనపరిచయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు ప్రభు పాదాలు పట్టుకోండి. రెండవదిగా మనం సిగ్గుపడటానికి కారణం ఏంటంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. సిగ్గు కలుగును. కలుగును. ఎందుకు మన జీవితాల్లో కొన్నిసార్లు మనం అవమానపడుతున్నాం, సిగ్గుపడుతున్నామంటే ఫరో వలన కలుగు బలం మీకు అవమానం అంట. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని ఫరో ఏలాడు. వాస్తవంగా మీరు ఫరో ఫరో ఫోతి ఫరో ఫరో అంటారు. వాస్తవంగా ప్రతి రాజుకి ఫరో అని పేరు పెడతారు వారు ఎవరైనా కూడా. ఆ రాజులను ఫరో అని పిలుస్తారు. మనం రాజు ఎలా అంటామో వాళ్ళు ఫరో అంటారు. ఇక్కడ ఫరో అంటే ఒక్క రాజే కాదనమాట. ఐగుప్తు రాజులందరినీ ఫరో, అందుకే ఫోతి ఫరో ఫరో ఫరో. ఆయన పేరు ఫోతి, రాజు, రాజులాగా ఫోతి ఫరో, ఫోతి రాజు అన్నట్టు ఫోతి ఫరో. అలాగన ఫరో వలన అంటే ఐగుప్తు రాజు ఐగుప్తును వదిలిపెట్టి వచ్చారు, కానీ ఐగుప్తు ఆశలు విడిచిపెట్టలేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ఫరో రాజు బలాన్ని వీరు కనానుకు వచ్చిన తర్వాత కోరుకుంటున్నారట. దాని అర్థం ఏమిటంటే ఐగుప్తు లోకానికి సాదృశ్యం. ఈ లోకపు మనుషులు పాపం వలన వచ్చే బలం మనిషికి కావాలని కోరుకుంటున్నాడు ఈ రోజున. ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన, ఐగుప్తు నీడ అంటే సాతాను ఛాయ, లోకపు ఛాయ. ఈరోజు చాలా మంది మేము ప్రభువులో ఉన్నామంటున్నారు, కానీ అన్యాయంగా వచ్చి సొమ్మును కోరుకుంటున్నారు. సాతాను వలన వచ్చేది కోరుకుంటున్నారు. ఐగుప్తు నీడను ఆశ్రయించడం అంటే లోకాన్ని ఆశ్రయిస్తున్నారు, మనుషుల్ని ఆశ్రయిస్తున్నారు, మనుషుల శరణు జొచ్చుతున్నారు. వారి శరణు జొచ్చడం అంటే వారి సహాయం కొరకు, మనుషుల సాయం కొరకు ఆశపడుతున్నారు. అలా గనక మీరు మనుషుల వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ ఉంటే సిగ్గే కలుగుతుంది, సిగ్గే కలుగుతుంది. ఈరోజు కొంతమంది ఏదో కార్యాలు జరగాలని అన్యుల వైపు వెళ్ళిపోతుంటారు. క్రైస్తవులే, ఇగో మీ ఇంటికి దరిద్రం పట్టింది, ఫలానిది చేస్తే పోద్దని ఎవరో చెబుతారండి. వారి మాటలని వీరు పోయి ఆ పనులు చేస్తుంటే క్రైస్తవుడు కదయ్యా. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నీకు ఐగుప్తు నీడతో పనేంటి? ఐగుప్తు నీడ అంటే సాతాను మాయ, లోకపు ఛాయ. వాటితో నీకు పనేంటి? నువ్వు క్రైస్తవుడివి, నీకు అక్కడ పనేంటి? విగ్రహాల స్థలంలో నీకేంటి పని? అంటే విగ్రహాల వలన నీ ఘనత వస్తుందని నువ్వు నమ్ముతున్నావు, అయితే ప్రభువుని విడిచిపెట్టి నువ్వు ప్రభువులో ఉంటూ నీకు విగ్రహాలతో పనేంటి? నీకు సోది చెప్పే వాళ్ళతో పనేంటి? నీకు జాతకాలు చూసే వాళ్ళతో పనేంటి? నీకు పూజారులతో, మంత్రగాలతో నీకు పనేంటి? నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్న వాడివి కదా, నీకు వాళ్ళతో పనేంటి? ఎవరో చెప్పారట, అది చేస్తూ ఉన్న దరిద్రం పోద్దట. దరిద్రం పోద్ది. ఎట్లా పోద్ది? సాతానుగాడు ఏం చేస్తాడంటే అలాంటివి జరిగినప్పుడు కాస్త అలా పోగొట్టినట్టు చూపిస్తాడు. అప్పుడు మీరు అనుకుంటారు, అబ్బా ఆ పూజారి దగ్గరికి వెళ్ళాక, లేకపోతే జాతగాడి దగ్గరికి వెళ్ళాక నా దరిద్రం కాస్త పోతుంది అనుకుంటా. వాడు ఏం చేస్తా, కొంచెం పోగొట్టి రెట్టింపు తీసుకొచ్చి పెడతాడు. చాలా మందికి తెలియట్లేదు ఆ విషయం. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది చూడండి. 45:16 చూడండి. నా సొంత మాటలు కాదు, వాక్యంలో రాయబడిన మాటలు. 45:16 విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి. 42:17 చూడండి, ఇంకా స్పష్టంగా ఉంటది. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి, చూడండి 42:17 చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు వెనక్కు తొలగి కేవలం సిగ్గుపడుచున్నారు. సిగ్గుపడుతున్నారు. చెక్కిన విగ్రహాలు, పోత విగ్రహాలు, మీరే మాకు దేవతలు, మీరు మాకు కార్యం చేస్తారు అనుకున్న వాళ్ళు ఏమవుతుందంటే వెనక్కకు తిరిగి కేవలం సిగ్గుపడుతున్నారు. కొంచెం గమనించండి. జీవం గల దేవుని నమ్ముకున్నాం, మేలు చేయమని బ్రతిమలాడదాం. దేవుడు మేలు చేయకపోతే ఓపికతో భరిద్దాం. దేవుడు కొన్ని మన నుంచి తీసేసుకుంటే శ్రమను సహిద్దాం. చివరి వరకు ప్రభువులో బ్రతుకుదాం, ఆయన రాజ్యంలో ఉందాం.
ఈ లోక సుఖాల కొరకు తప్పు త్రోవలోకి వెళ్ళి ఈ లోక సుఖాల కొరకు ప్రభువుని విడిచిపెట్టి శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. అగ్ని గుండములో, నిత్య నరకాగ్నిలో, అగ్ని ఆరని పురుగు చావని ఆ నరకంలో అల్లాడొద్దు. కష్టమైన నష్టమైన ప్రభువులో ఉందాం. ఈ దేవుడు నీకు చెప్పింది ఒకటే, నీ బ్రతుకు మార్చుకో, నువ్వు సరిగ్గా జీవించమన్నాడు. ఈ ప్రభువును మనం ఆశ్రయించడం వల్ల మనకు వచ్చే నష్టమే లే. మతం మారామని లోకంలో అందరూ ఎన్ని మాటలు మాట్లాడుతారు. మతం మారామో మనసు మారామో మనకు తెలుసు. ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఒకప్పుడు మన జీవితం ఏంటి ఇప్పుడు మన జీవితం ఏంటో మనకు తెలుసు. మన క్లారిటీలో మనం ఉన్నాం. ఎవరో వచ్చి ఏదో అన్నారని తికమక పడద్దు. విగ్రహములు చేయవారు సిగ్గుపడుతున్నారు. మనకు దేవుడే మన బలం, దేవుడే మన బలం, ఆయనే మన ఆశ్రయం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని రెఫరెన్స్ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారు. 57 కూడా ఉంటది, చదవద్దు, నోట్ చేసుకోండి. 50 ప్రభువు యెహోవాయే నాకు సాయం చేయవాడు, ఇంకా నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడినని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వల్లే చేసుకుంటానంటాడు. ప్రభువే నాకు సాయం. చెకుముకి రాయి అంటే యేసు ప్రభుకి సాదృశ్యం. చెకుముకి రాయిలో నేసేలా బ్రతుకుతా, నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడినాడు. ఎందుకంటే నా సహాయకుడు ఆయనే, నా సాయం చేసేవాడు దేవుడే, ఆయనే నాకు సాయం, ఆయనే నాకు ఆధారం అని భక్తులు అంత ధైర్యంగా చెప్తుంటే నువ్వెందుకు ఇంకా ఐగుప్తు నీడ? ఎవరో సాయం చేస్తారు, ఎవరో ఈరోజు పాప మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ నుండి సాయం వస్తుంది. ఎట్లా వస్తుంది? అక్కడ నుండి నీకు వచ్చే సాయం అంతా కూడా వ్యర్థమే. సరైన మార్గాల్లో ₹1 సంపాదించుకుని అన్యాయ మార్గాల్లో వద్దు, అక్రమైన మార్గాల్లో వద్దు. అలాంటి బ్రతుకులు బ్రతికి అవమానాన్ని మనం కొని తెచ్చుకోవద్దు. అందుకనే 1 ఎందుకు సిగ్గు కలుగుతుందంటే పాపం. 2 లోకాన్ని ఆశ్రయించడం. 3 ఎందుకు సిగ్గు కలుగుతుందంటే ఎందుకు దేవుడు మనకు ఆ సిగ్గును అనుమతించాడంటే గుర్తుపెట్టుకోండి, ఆ సిగ్గు చిరకాలము అంతం వరకు ఉండేది కాదు, ఆ అవమానం అంతం వరకు ఉండేది కాదు. దావీదు భక్తుడు అంటాడు, బాల్యము నుండి నా నిరీక్షణాస్పదము నీవే, నా చిన్నప్పటి నుంచి కూడా నేను నీ మీద ఆనుకున్నానయ్యా అని మాట్లాడతాడు. అలాంటి దావీదు జీవితంలో అది మీకు రెఫరెన్స్ కావాలంటే 71:5లో ఉంటుంది. కీర్తన 71:5లో బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, నా ప్రభువు యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే అంటాడు. అంటే దావీదు బాల్యం నుండి కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని వైపు ఎదురు చూస్తున్నాడు. అలాంటి దావీదు జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే ఒక సందర్భంలో అవమానపడి సిగ్గుపడి ముఖాన్ని కప్పుకున్నట్లుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో దావీదు పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు, కొందరికి భయపడి సిగ్గుపడి పిచ్చోళ్ళ కొన్ని సందర్భాల్లో చెప్పులు వేసుకుని నడిస్తే దొరికిపోతామని చెప్పులు తీసి తల మీద ముఖంకి గుడగప్పుకొని పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి దేవుడు ఆ సిగ్గుని అవమానాన్ని దావీదుకి చిరకాలం ఉంచాడా? లేదు. ఎక్కడ సిగ్గుపడ్డాడో అక్కడ ఘనపరచబడ్డాడు, ఎవరి దగ్గర అవమానపరచబడ్డాడో అక్కడే హెచ్చింపబడ్డాడు. ఎవరైతే దూషించారో, ఎవరైతే త్రులనాడారో అలాంటి వారి భయపడి పారిపోయేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ రోజున 3 నీకు ఎందుకు సిగ్గు అవమానం కలుగుతుందంటే రెట్టింపు దీవెన కొరకు, రెట్టింపు ఘనత కొరకు. కొంతమంది అనుకుంటున్నారు, బ్రదర్ మేము నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, అనుదినం ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కానీ మా పరిస్థితులు సిగ్గుపడుతున్నట్లున్నాయి. ఎందుకంటే ఆ సిగ్గు చిరకాలం ఉండేది కాదు, అవమానం చిరకాలం ఉండేది కాదు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు సిగ్గుపడనక్కర్లేదు, భయపడకొద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచొద్దు. నీవు బాల్యకాలపు సిగ్గును మరిచేటట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. సిగ్గుపడ్డావు, సిగ్గు నొందిన వారమై సాగిలు పడదాం రండి, మనకు కలిగిన అవమానాన్ని బట్టి ప్రభు పాదాలు పట్టుకుందాం రండి అని భక్తులు మనం చేశాడు అందరికీ. ఈరోజు నీ జీవితంలో కూడా సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. దేవుని వైపు చూడు. ఈ సిగ్గు చిరకాలం ఉండేది కాదు, ఈ అవమానం చిరకాలం ఉండేది కాదు. ఈరోజు ఏ భర్తను బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు, అదే భర్తను నా దేవుడు సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఏ పిల్లలు బట్టి సిగ్గుపడుతున్నావు, ఏంటి నా పిల్లలు, అందరి పిల్లలు ఎంత తెలివిగా ఉంటున్నారు, నా పిల్లలు ఏంటి ఇలా అయిపోయారని ఎవరిని బట్టి నువ్వు బాధపడుతున్నావో వారినే దేవుడు ఘనపరుస్తాడు. నువ్వు ఆయన వైపు చూసి నిరీక్షణ కలిగిన ముందుకు వెళ్ళగలిగితే. ఏ కుటుంబాన్ని బట్టి, ఎవరిని బట్టి నువ్వు సిగ్గుపడే పరిస్థితులు, వేటిని బట్టి నువ్వు కృంగిపోయావు, వాటిని బట్టి నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. దేవుడా కృప, దేవుడా ఆశీర్వాదం, దేవుడా ఘనత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు నీతో ఉన్నాను, భయపడద్దు. నీ కుమారుని బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు,
ఏంటి నా కుమారుడు ఇలా ఉన్నాడు, ఒకప్పుడు నా మాట వినేవాడు, ఈరోజు ఎందుకు ఇలా తయారయ్యాడు, ఎందుకు ఇట్లా అయిపోయాడు, ఎందుకు ఇలాగ మాకు అవమానాన్ని తెస్తున్నాడు, మమ్మల్ని సిగ్గుపడేటట్లు చేస్తున్నాడు, నలుగురిలో మమ్మల్ని తలెత్తుకునేటట్లు ఎందుకు ఉంచట్లేదు, నువ్వు బాధపడుతున్నావు. ప్రార్థించు, ప్రార్థించు. నీ కుమారుని మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క సాతాను శక్తుల నుంచి యేసు నామములో విడుదల కలిగి సిగ్గుపడే పరిస్థితులు దేవుడు రానివ్వకుండా దేవుడు నీ కుటుంబాన్ని గణపరచును గాక, దేవుడు హెచ్చించును గాక. అది కుమారుడైన కుమార్తె అయినా ఎవరిని బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు, ప్రభు పాదాలు పట్టుకున్నావు. అయ్యా, నేను సిగ్గుపడే పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం. నా జీవితంలో ఈ సిగ్గు కారణం నేను ఐగుప్తు నీడను ఆశ్రయించానేమో. అయ్యా, నా జీవితంలో ఈ సిగ్గు కారణం నా పాపమేనేమో. నాకు ఈ సిగ్గు కారణం రెండంతల ఘనత కొరకేమో. ఏదైనా నాకు నువ్వే ధైర్యం. నాకు నువ్వు తప్ప వేరొక దిక్కు లేరు స్వామి. నాకు నువ్వు తప్ప వేరొక భరోసా లేదయ్యా. నీ వైపే నేను చూస్తున్నానని అందరూ ప్రార్థించండి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో యేసయ్యా, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిజమేనయ్యా, నీవేదో ఒకటి చేయాలి. నీ పిల్లలు ఉదయాన్నే నీ పాదాల ఎద్దుకు వచ్చారు. పరిస్థితులు బాలేదయ్యా, కరుణించయ్యా వారిని ఒక్కసారయ్యా. ఏడుస్తున్నారయ్యా, నువ్వే దిక్కంటున్నారయ్యా. అసలు బాలేదయ్యా వాళ్ళ పరిస్థితులు. నువ్వే ఇన్వాల్వ్ అవ్వకపోతే మాకెవరుంటారు చెప్పయ్యా. నువ్వు కలుగు చేసుకోకపోతే మాకెవ్వరు లేరేసయ్యా. నీ వైపే చూస్తున్నామయ్యా. సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రస్తుతానికి నవ్వుల పాలై ఉన్నాం. ప్రస్తుతానికి నలిగిపోయి ఉన్నాం. ప్రస్తుతానికి మాకు అర్థం కాని స్థితిలో ఉన్నాం. విశ్వాసాన్ని కోల్పోతున్నాం. భక్తిలో తగ్గిపోయాం. ప్రార్థనలో తగ్గిపోయాం. ఆత్మీయతలు దిగజారిపోయాం. పైకి లేవనెత్తండి అయ్యా, పైకి లేవనెత్తండి అయ్యా, పైకి లేవనెత్తండి అయ్యా, పైకి లేవనెత్తండి అయ్యా. నా జనమావిరికి ఎప్పటికీ సిగ్గునందురన్నావు. అవునయ్యా, నీ పిల్లలు సిగ్గుపడకూడదయ్యా, నీ పిల్లలు అవమానపడకూడదయ్యా, నీ పిల్లలు ఎక్కడ నవ్వులు పలవకూడదు కదయ్యా. అయ్యో, మా సిగ్గును చూసావనుకుంటున్నావు, మా అవమానాలు చూస్తున్నావు అనుకుంటున్నాం. మాకు కలిగిన నిందలు, అవమానాలు, మాటలు నువ్వు వెరిగి ఉన్నావు అనుకుంటున్నావు. నువ్వే కరుణించండి అయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ ఉదయాన్నే నీ పాదాలు ఎదుకు వస్తున్నాం. మమ్మలను సిగ్గుపడనివ్వవని, సిగ్గుకై మా పాపమే కారణమని, నీ ఆజ్ఞలు వినకుండా మాకిష్టమైనట్లు మేము బ్రతికి కొన్ని పాపాలు మేము చేసి ఉన్నామయ్యా. వాటిని బట్టి క్షమించమని అయ్యా, మాకు సిగ్గు అవమానం కలగకుండా సాయం చేయమని, మాకు కలిగిన సిగ్గును నిందను కొట్టివేయమని. ప్రభువా, మేము ఐగుప్తు నీడను ఆశ్రయించాం, లోకాన్ని ఆశ్రయించాం, మనుషుల్ని ఆశ్రయించాం, విగ్రహాలు ఆశ్రయించాం. అందుకే మేము సిగ్గుపడుతున్నామేమో. ఇక మేము జీవం గల నీ వైపు తప్ప మరొక వైపు మేము చూడమయ్యా. మీరు మాకు సాయం చేయండి ప్రభువా. తండ్రి, ప్రభువా, మీరే మాకు కృప చూపించండి అయ్యా. ప్రభువా, మీరే మాకు శక్తితో నింపండి అయ్యా. అయ్యా, రెట్టింపు ఘనత కొరకై సిగ్గు, అవమానం అయ్యా. తండ్రి, దావీదు జీవితంలో ఎక్కడ అవమానించబడ్డాడో, ఎక్కడైతే తలెత్తుకోలేక అయ్యా ముక్కుమును కప్పుకొని వెళ్ళాడో అయ్యా, తన్ని కొన్ని దినముల తర్వాత నువ్వు అతన్ని హెచ్చించావు కదయ్యా. ఈరోజు మా పరిస్థితులు కూడా అయ్యా, నలుగురిలోకి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నామయ్యా. అయ్యా, నలుగురిలో ఉండడానికి మాకు అవమానం కలుగుతుంది అయ్యా. సంతోషంగా ఒక కార్యక్రమానికి వెళ్ళలేకపోతున్నాం.
సంబరాలు జరిగే స్థలమునకు మేము వెళ్ళుటలేదని భక్తులు అన్నట్లుగా మా పరిస్థితులు ఉన్నాయి అయ్యా. అయ్యా, నలుగురు నవ్వుతూ మాట్లాడలేకపోతున్నామయ్యా. కొన్ని పరిస్థితులు బట్టి సిగ్గుపడుతున్నామయ్యా. కొన్ని పరిస్థితులు బట్టి అవమానపడుతున్నామయ్యా. కోల్పోయి ఉన్నామయ్యా, పోగొట్టుకొని ఉన్నామయ్యా. మాకు ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా, మాకు బలాన్ని ఇవ్వండి అయ్యా, మమ్మల్ని పురికొల్పండి అయ్యా. నీవు తప్ప మాకు వేరొక ఆధారం లేదయ్యా. మళ్ళీ విడిచిపెట్టొద్దయ్యా, మమ్మల్ని వదిలిపెట్టొద్దయ్యా, మమ్మల్ని కాదనొద్దయ్యా. నిన్న అనుకొనున్నామయ్యా, నీ వైపే చూస్తున్నామయ్యా. మేము సిగ్గుపడకూడదయ్యా, మేము అవమానపడకూడదయ్యా. మాకు నువ్వే ఆధారమయ్యా. తప్పుంటే క్షమించి కానీ చేయి విడవద్దయ్యా. పొరపాటు ఉంటే మాకు బుద్ధి చెప్పు కానీ మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. నువ్వు లేకుండా మేము బ్రతకలేమేసయ్యా. నువ్వు లేకుండా మా జీవితం కొనసాగలేదేసయ్యా. నువ్వు లేకుండా మా జీవితాన్ని మేము ముందుకు తీసుకెళ్ళలేమేసయ్యా. ఆదుకోండి ప్రభువా, సహాయము చేయమని. ప్రభువు యెహోవా, నువ్వే మాకు సహాయకుడు తండ్రి. యేసయ్యా, కనికరించండి అయ్యా. అయ్యా, మమ్మల్ని ఒక్కసారి దృష్టి నిలిపి ఆలోచన చెప్పమని. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి జీవితంలో అద్భుతాలు చేయమని. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించమని. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, కార్యము జరుగును గాక. మీరు కృప చూపించమని. నీ బిడ్డల జీవితంలో అద్భుతం చేయమని, నీ బిడ్డల జీవితంతో సహాయం చేయమని, నీ బిడ్డల జీవితంలో మేలు చేయమని, నీ బిడ్డల జీవితంలో మీరు ఆదుకోమని, బిడ్డల జీవితంలో కనికరించమని. ప్రభువా తండ్రి, ప్రభువా మీరు సహాయకుడైన దేవుడు అయ్యా. నీ వైపే చూస్తున్నా, మాకు వేరొక ఆధారం లేదు, వేరొక దిక్కు లేదు. నీ వైపే చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ కంచి వేసి క్షేమాన్ని అనుగ్రహించండి. మా క్షేమాధారము అయిన దేవా, అయ్యా కృపాక్షేమం మా ఇంట ఉంచే దేవా, మీరు మాతో ఉండి మీరు మాకు సహాయం చేయమని. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించమని. కొందరు ప్రేయర్ రిక్వెస్టులతో వచ్చారు, వాటి కొరకు ప్రార్థించిన మాకు సమయం లేదు. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ మీరు ఆలకించి జవాబు అనుగ్రహించండి. హృదయ అంతరంగ లోతులను పరిశీలించగలిగిన దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయమని. మా మార్నింగ్ ప్రేయర్ మీరు అంతకంతకు దీవించండి. నూతనంగా కొత్త వారు ఏడవడానికి సహాయం చేయండి. పాత వారి జీవితంలో అద్భుతాలు చేయమని, అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా, అందరికీ వందనాలు.